2 నెలల్లో 4,000 రూపాయల నిరుద్యోగ భృతి 2 లక్షల ఖాళీ ఉద్యోగాలకు సంబంధించిన శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతరాయ్. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిరుద్యోగులను మోసం చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు మానవతరాయ్. ఓయూలో కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రతులను దగ్ధం చేసి నిరసన తెలిపారు. నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పి మాట ఇచ్చి నిన్న అసెంబ్లీలో భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం మాట తప్పారు. నేను ఎక్కడుందో చూపించని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, మరి మీరు మీ మేనిఫెస్టోలో 9వ పేజీలో స్పష్టంగా ఉంది 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి. అదేవిధంగా సరూర్ నగర్ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ లో ప్రియాంక గాంధీ గారే స్పష్టంగా మరి నెల 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తాం, మాకు ఓట్లేయండి అంటే ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారంటే నిరుద్యోగుల ఓట్లతోనే. 2% నిరుద్యోగుల ఓట్లతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం మీది. నిరుద్యోగులతో పెట్టుకుంటే ఆ నిరుద్యోగులే మీ యొక్క ప్రభుత్వాన్ని మెడలో ఉంచుతారు, ప్రభుత్వాన్ని పతనం చేయటం ఖాయమని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం.